నిన్న మనం యోగ వాసిష్టంలో నేతి నేతి వాక్యాలతో ఈ ప్రపంచం కాదు అని అనుకుని ఈ ప్రపంచమంతా కూడా అసత్యము అని ఒక్కొక్క పదార్థాన్నే తీసివేస్తూ ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు, పైగా దానివల్ల సంకల్పాలు ఇంకా పెరుగుతాయి, దృశ్యాలు ఇంకా పెరుగుతాయి. ఒక దృశ్యాన్ని తీయటం కోసం ఇంకొక దృశ్యాన్ని నువ్వు నీ మనస్సులో సృష్టి చేసుకుంటున్నావు. చిత్తం అనేదే పెద్ద దృశ్యం. ఆ దృశ్యం ఉన్నంత వరకు నీకు మోక్షం అనేది ఎట్లా వస్తుంది? అందుకనే నేతి నేతి వాక్యాలతో ఇది కాదు అని తెలుసుకునే బదులు అది ఏది అని తెలుసుకోవటం మంచిది. ఇది కాదు అంటే మొత్తం అంతా పూర్తిగా ఊడ్చేసి ఏది మిగిలిందో, ఏది శుద్ధ చైతన్యమో అది పరమాత్మ, అది పరబ్రహ్మ, అది నా స్వస్వరూపము అని తెలుసుకో. ఆ శుద్ధ చైతన్యాన్నే ఎప్పుడూ భావన చేస్తూ ఉండు, ధ్యానం చేస్తూ ఉండు. దాని మీదే మనస్సుని ఏకాగ్రం చేయి. అదే నువ్వైపో, అదే నువ్వు కాబట్టి అదే నువ్వైపో, అదే నేను అని తెలుసుకో. అదే మోక్షము అని తెలుపుతూ నేతి నేతి వాక్యాలతో నేదమితి వ్యర్థ ప్రలాపై, ఇది వ్యర్థ ప్రలాపంలాగా ఉండిపోతుందంతే. అంటే వాదించటానికి కొంతమంది కూర్చుని ఉంటారంతే, వాళ్ళు అనుభవించటానికి కూర్చోరు. వాళ్ళు ఏది తెలుసుకున్నారో దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అనేది కాకుండా చెప్పి పెద్ద జ్ఞాని అనిపించుకోవాలి అనే తాపత్రయంలో ఉండిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. అలాగే ఎవరో ఏదో ఉపాసన చేస్తున్నారు, వాళ్ళకి అమ్మవారి విగ్రహంలోనో, నరసింహస్వామి విగ్రహంలోనో, దత్తాత్రేయ స్వామియో, శివుడో, గణపతో, సుబ్రహ్మణ్య స్వామో, ఎవరో ఏదో రూపంలో, నందీశ్వరుడో, శ్రీచక్రమో, ఏదో దానిలో వాళ్ళకి మనస్సు నిలిచింది. వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, భక్తిగా ఉపాసన చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వీడు పెద్ద జ్ఞాని అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, హై ఇదంతా బ్రహ్మ ఏమిటి, ఇదంతా బ్రహ్మ కాదు, దీన్ని అనవసరంగా నువ్వు ఉపాసన చేస్తున్నావు, నువ్వు బ్రహ్మ, నువ్వు జ్ఞానివా, వాళ్ళని తిడుతున్నావు, నువ్వు జ్ఞానివా, నీకన్నా వాళ్లే బెటర్, నీకన్నా వాళ్లే నయం. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక స్థితిలో ఉండి సాధన చేస్తున్నారు, ఉపాసన చేస్తున్నారు. నువ్వు అహంకారానికి వెళ్ళి వాళ్ళని దూషణ చేస్తున్నావు. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం. ప్రపంచంలో చాలామంది కర్మతో ముడిపడి ఉన్నారు, కర్మతో సంఘంలో ఉన్నారు. వాళ్ళు ఏదో వాళ్ళ భక్తి, వాళ్ళ ఉపాసన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దాన్ని ప్రోత్సహించు లేదా ప్రోత్సహించద్దు. వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళ సంతోషం, వాళ్ళ ఆనందం అక్కడ ఉంది అని వదిలేసాయి. అంతేగాని వెళ్ళి ఇది బ్రహ్మ కాదు, దీన్ని ఎందుకు చేస్తావు అంటే చాలా తప్పు అవుతుంది, చాలా పొరపాటు అవుతుంది. అందుకనే ఇది కాదు అనే బదులు అది ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేయి. అది ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నంలో వాడేం చేశాడు? విగ్రహారాధన చేస్తున్నాడు, ఏదో హోమం చేస్తున్నాడు, ఏదో తపస్సు చేస్తున్నాడు, ఏదో ధ్యానం చేస్తున్నాడు. వాడికి ఇష్టమైనది, వాడి చేతనైన సాధన వాడు చేస్తున్నాడు. దానిలో తప్పేముంది? తప్పేమీ లేదు. కానీ నువ్వు చేస్తున్నావే ఇది పొరపాటు, ఇది తప్పు. నువ్వు వెళ్ళి ఇది చేయొద్దు అని చెప్తున్నావే ఇది పొరపాటు. నీకు ఇది కాదు అని పూర్తిగా తెలియదు, అది ఏదో అది కూడా పూర్తిగా తెలియదు. నువ్వు మధ్యలో కూడా లేవు, చాలా అధఃపాతాళంలో ఉన్నావు. నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్తున్నావు ఇది చాలా పొరపాటు, ఇది చాలా తప్పు. ఒక చిన్న పిల్లవాడు దేంతో జ్ఞానం వస్తుంది అని చెప్పలేం, అది సంస్కారం. అది ఆ సంస్కారాన్ని బట్టి కొంతమందికి చిన్న ఒక్క మాటతో జ్ఞానం వస్తుంది, కొంతమందికి జీవితం అంతా విన్నా కూడా అయ్యో ఇంకా ప్రశ్నలు ఉన్నాయి అని అనిపిస్తుంది. ఏమి కలతపడాల్సిన పని లేదు, ఏమి భయపడాల్సిన పని లేదు, మనల్ని మనం అసహించుకోవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే అక్కడ సంస్కారం పనిచేస్తోంది. ఆ సంస్కారం మనల్ని జ్ఞానం వైపుకి నడిపిస్తోంది. జ్ఞానానికి వెళ్తున్నాం, మనం దారిలో ఉన్నాం. దారిలో ఉన్నప్పుడే ఇంకా నేను వెళ్ళలేదే, అక్కడికి చేరుకోలేదే అని బాధపడాల్సిన పని లేదు. నువ్వు ఇంకా ప్రయాణంలో ఉన్నావు. ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు కలత చెందద్దు. ఒక చిన్న పిల్లవాడు వెళ్ళి అడిగాడు నాన్నగారిని, నాకు అంతా చదువుకున్నాను అని అందరూ చెప్తున్నారు, కానీ ఒక అనుమానం ఉంది, నాకు ఒక సందేహం ఉంది. ఏమిటి నాయన అది సందేహం అంటే ఆ పిల్లవాడు అడిగాడు,
కమ్ అంటే ఏమిటి, ఖమ్ అంటే ఏమిటి అని అడిగాడు. ఇంతే అడిగింది పిల్లవాడు. కమ్ అంటే బ్రహ్మ, ఖమ్ అంటే ఆకాశం. ఇదే వాడు అడిగింది. కాఖాలు రాయిస్తారు కదా, వీళ్ళ తర్వాత కాఖా మొదలవుతుంది. కాఖా గురించి అడిగాడు. చూడండి మన సంప్రదాయం ఎంత అద్భుతంగా ఉందో. మనం దిద్దించేటప్పుడు అక్షరాల్లో హల్లులు ప్రారంభమయ్యేది ఎట్లా, కాఖా. ఇంతే అడిగింది ఆ పిల్లవాడు. కాఖా అని మీరు దిద్దించారు కదా, కా అంటే ఏమిటి, ఖా అంటే ఏమిటి అని అడిగాడు. అడిగితే ఆయన చాలా తెలివైన వాడు ఆ తండ్రి. ఏం చెప్పాడు అంటే, యదేవ కం తదేవ ఖం, యదేవ ఖం తదేవ కం. ఇంతే ఆయన చెప్పింది. అంటే ఏది కమ్మో అదే ఖం, ఏది ఖానో అదే కా. ఇదేంటండి ఇది? ఇంతే ఆయన చెప్పింది, ఇంతే. ఆ పిల్లవాడికి ఇదే సరిపోయింది. చాలా ఆనందంగా వెళ్ళిపోయాడు. అబ్బా నాన్నగారు నాకు తెలిసిపోయింది అన్నాడు, వెళ్ళిపోయాడు. అంటే కమ్ అంటే బ్రహ్మ, ఖమ్ అంటే ఆకాశము అని తెలుసు. మరి ఇవి రెండిటికి విడివిడిగా సత్తా ఉందా? బ్రహ్మ కూడా విడిగా ఉన్నాడా, ఆకాశం కూడా విడిగా ఉందా? రెండు విడిగా ఎట్లా ఉంటాయి ప్రపంచంలో? ఉండేదేదో ఒకటే కదా ఉండాలి. రెండు ఉన్నాయి అని ఎలా చెప్పగలం? అందుకే అడిగాడు ఆ పిల్లవాడు. ఆకాశం ఎంత సవిస్తారంగా కనిపిస్తోంది కదా, ఎంత పెద్దగా కనిపిస్తోంది కదా, మరి ఈ ఆకాశం ఏమిటి? బ్రహ్మ ఈ ఆకాశం కన్నా గొప్పవాడు అంటున్నారు కదా, ఆత్మన ఆకాశ సంభూత. మరి ఆ బ్రహ్మ ఎవరు? ఆయన ఎక్కడ ఉన్నాడు? మాకేమో ఈ ఆకాశం తప్పించి వేరే కనిపించట్లేదు ప్రపంచంలో. అంతా ఆకాశమే కదా, ఎటు చూసినా ఆకాశమే. అందుకనే పంచభూతాల్లో పెద్దది మొదటిది ఆకాశం. మరి ఎటు చూసినా ఆకాశమే ఉన్నప్పుడు ఆ బ్రహ్మగారు ఎక్కడ ఉండాలి? ఆకాశంలో ఉండాలి కదా. మరి ఆకాశంలో బ్రహ్మగారు ఉన్నారు అంటే ఆకాశం కన్నా చిన్నవాడే కదా బ్రహ్మ. మరి అలా అనట్లేదే వేదాలు? బ్రహ్మగారే చాలా గొప్పవాడు అంటున్నాయి ఏ వేదాలు, అవునా కదా? ఆలోచన చేయండి. ఇది ఆ పిల్లవాడి అనుమానం. అందుకే వెళ్ళి అడిగాడు, నాన్నగారు కమ్ అంటే ఏమిటి, ఖమ్ అంటే ఏమిటి అని. ఆయనేమన్నారు, ఏది బ్రహ్మో అదే ఆకాశం, ఏది ఆకాశమో అదే బ్రహ్మ పోరా అన్నాడు. ఆ పిల్లవాడికి అర్థమైపోయింది. ఏమర్థమైందో తెలియదు, వెళ్ళిపోయాడు. ఏమర్థమైందంటే ఆ పిల్లవాడికి అఖండానంద స్వరూపమే బ్రహ్మ అని అర్థమైంది. అఖండానంద స్వరూపం అంటే ఆకాశం ఎలాగైతే అఖండంగా ఉందో ఆ బ్రహ్మానందం అనేది అఖండమైనది. మన ఆనందాలు వచ్చిపోయేవి ఖండఖండంగా, చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న సంతోషాలు, అది శరీరంతో వచ్చేవి. అది కాదు, అది ఆత్మ చైతన్యం, అది ఆత్మానందం. దాన్నే బ్రహ్మానందం అంటారు. తస్మై బ్రహ్మానందాత్మనే నమః అని తెలుసుకున్నాడు పిల్లవాడు, వెళ్ళిపోయాడు. అందుకనే దేంతో జ్ఞానం వస్తుందో తెలియదు. వేదాలు ఏం చేశాయి? నేతి వాక్యాలు చెప్పాయి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని. దాంతో కూడా తెలుసుకోవాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని అన్నీ కలిపి, పంచభూతాలు పంచతన్మాత్రులు కలిపేసి, జగత్తునంతా దానిలో కలిపేసి ఈ జగత్తంతా కాదు అని చెప్పేసింది. ఇది అర్థమైతే పర్వాలేదు నేతి వాక్యాలతో, కానీ మనకి ఇది అర్థం కాదు. మనమేం అర్థం చేసుకుంటాం? ఇది కాదంటే ఏది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఒక్కొక్కటే వస్తువు తీస్తూ తీస్తూ మైనస్ చేస్తూ వెళ్తే ఎప్పటికయ్యానో ఈ లెక్క. ప్రపంచంలో ఎన్ని వస్తువులు ఉన్నాయి. అందుకనే అలా చేయటం మంచిది కాదు, దానివల్ల ప్రయోజనం లేదు. దీనికి ఒక సులభ ఉపాయం ఉంది. ఏంటది అంటే దృశ్యం. ఈ జగత్తంతా కూడా మనఃకల్పితం, నీ సంకల్పంతో వచ్చినది ఇది. అందుకనే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, వివేకానంద స్వామి చెప్పిన మాట, చాలా ప్రసిద్ధమైన మాట. అప్పుడప్పుడు స్వామిజీ గుర్తు చేస్తూ ఉంటారు మనకి. ఏమిటి? యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినేషన్. నువ్వే నీ గమ్యానికి లేదా నువ్వు పొందిన దానికి నువ్వే క్రియేటర్ అని. ఇంకా మనం లోతుగా వెళ్తే ఆయన చెప్పిన మాటని కొంచెం పరిశీలనాత్మకంగా చూస్తే, యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ క్రియేషన్. నీ క్రియేషన్కి అంటే నీ సృష్టికి నువ్వే సృష్టికర్తవి. ఇది వేదాంతం చెప్పే మాట. నీ సృష్టికి నువ్వే సృష్టికర్తవి. ఇంకొకడెవడో సృష్టికర్త ఉన్నాడు, ఆయన సృష్టి చేసి నన్ను ఇట్లా నడిపిస్తున్నాడు, భక్తి మార్గం. కానీ సత్యంగా ఆలోచన చేస్తే మనం ఎందుకు భక్తి మార్గంలో ఉంటాము అంటే, ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. నా సృష్టికి నేనే సృష్టికర్తని అనుకుంటే కష్టం, చాలా దానిలో సమస్యలు ఉన్నాయి.
ఎవరో బాస్ కింద పని చేయటం సులభం, జీతం వస్తుంది, తీసుకుంటాం, వాడి కోసం పని చేస్తాం. అదే బాసే అయిపోతే బాస్కి ఎన్ని కష్టాలు. అందుకే మనం ఏం చేస్తామంటే బాస్ అవ్వడానికి ఇష్టపడం. వేదాంతం ఏం చేస్తుంది, మనల్ని బాస్ చేస్తుంది. అరే అంత పెద్దవాడు, నువ్వే సీఈఓ, నువ్వే చైర్మన్, నువ్వే అంత అని వేదాంతం చెప్తోంది. భక్తి మార్గం ఎందుకు వచ్చింది అంటే, మనం ఆ ప్రథమ జీవుడు అని చెప్పుకున్నాం కదా, ఆయనే భగవంతుడు, ఆయనే దేవుడు, ఆయన నారాయణ స్వరూపం, లేదా నారాయణ పరమాత్మ అయితే ప్రథమ జీవుడు బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మ. ఆయన దగ్గర నుంచి దేవతలందరూ కూడా, ఆ దేవతలందరినీ కూడా ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన చేస్తామంటే, వాళ్ళు మనకన్నా ఉత్తమ జీవులు, వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తారు, వాళ్ళు సంకల్పిస్తారు. పాపం వీడు ప్రార్థన చేస్తున్నాడు, వీడి కష్టాలు తీరాలి, వీడి రోగాలు పోవాలి, వీడి దుఃఖాలు పోవాలి, వీడికి సుఖం కలగాలి, వీడికి జ్ఞానం కలగాలి అని వాళ్ళు సంకల్పిస్తారు. మనం చేయి కదా, ఏదైనా బాగలేదంటే సరిపోవాలి అనుకుంటాం కదా మనం. అలాగే వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని వాళ్ళ శరీరంగా భావన చేస్తారు. కాబట్టి ఈ చెయ్యే బాగుండాలి, ఈ చెయ్యి బాగుండకూడదు అనుకుంటామా? లేదే, ఎవరు ప్రపంచంలో అట్లా అనుకోరు. అన్ని చేతులు బాగుండాలి, అన్ని కాళ్ళు బాగుండాలి, తల బాగుండాలి, మొత్తం శరీరం అంతా బాగుండాలి అని కదా అనుకుంటాం. ఎందుకంటే శరీరం మనది కాబట్టి. అట్లాగే వాళ్ళు విరాట్ స్వరూప భావనలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉండే జీవులందరూ కూడా వాళ్ళ అవయవాలుగా వాళ్ళు భావన చేస్తారు. మనం ఎప్పుడు ప్రార్థన చేశామో వాళ్ళు అనుకుంటారు, ఇది తర్వాత వస్తుంది, ఇది కొంచెం మీకు భక్తి మార్గంలో ఉంటాం కాబట్టి ఎక్కువగా దాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఇది ఇక్కడ అసందర్భం వేదాంతంలో, కానీ ఈ విషయంలో మనకి సందేహం ఉంటుంది కాబట్టి వాళ్ళని ప్రార్థన చేస్తే, పాపం ఈ అవయవం నన్ను వేడుకుంటోంది, ప్రార్థన చేస్తోంది, వీడిని బాగు చేద్దాం అని సంకల్పం. ఆ సంకల్పంతో ఆ అవయవం బాగైనట్టుగా. అందుకనే దేవతారాధన, భగవత్ ప్రార్థన, భగవన్ నామస్మరణ చాలా ముఖ్యమైనది. భగవంతుడు అంటే ఆది జీవుడు, ప్రథమ జీవుడు, ఉత్తమ జీవుడు. ఆయన మనల్ని ఉద్ధరిస్తాడు. జీవుడు అనకూడదు ఆయన్ని, చాలా తప్పు అది. మనకు అర్థమయ్యేందుకు మనలోనే ఒకడు. ఇప్పుడు భాగవతంలో కృష్ణుడు పుట్టాడు, ఆయన చిన్నగా ఆ బాల్యంలో అమ్మవారి దగ్గర ఆ యశోదామాతతో ఆడుకున్నాడు. ఇవన్నీ మనకు బాగుంటాయి వినటానికి, మనకు దగ్గర వాడు అనే భావన మనకు వస్తుంది. ఎందుకంటే ఆ వ్యవహారంలో ఉన్నాం కాబట్టి. అలా అది భక్తి మార్గంలో ఉన్న వాళ్ళ విషయం. ఇక్కడ నేతి వాక్యాలతో ఆ నేతి వాక్యాలు చెప్పుకుంటూ కాదు 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 అసత్యము అసత్యం అనుకునే బదులు, అది కూడా పొరపాటే. ఇదం అసత్యం అంటే ఇదం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇదం అన్నావు అంటేనే నీలో అజ్ఞానం ఉన్నట్టు కదా. ఇది అని ఎప్పుడైతే అన్నావో ఇది ఎట్లా వస్తుంది? ఉన్నది అది ఒక్కటే అయినప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఒక్కటే కదా ఉండాలి. మరి నువ్వు ఎప్పుడు ఇది అన్నావో, ఇది అసత్యము అన్నావో, ఇది అసత్యము అని నువ్వు భావన చేస్తున్నావే, ఆ భావన కూడా అసత్యమే, అది కూడా మిథ్యే. ఆలోచన చేయండి. మిథ్యని మిథ్య అంటే నువ్వు ఎలా ఉండాలి స్థితి అంటే, చూశాడు దూరం నుంచి ఒక ఆల్చిప్ప చూశాడు, దాన్ని ఉదాహరణగా చెప్తారు కదా. దాన్ని చూసి ఏమనుకున్నాడు? వెండి అనుకున్నాడు. వెండి అనుకుని పరిగెత్తగానే ఓహో లేదు, సూర్యరశ్మి పడి ఇది వెండిలాగా కనిపించింది. వెండి కాదు ఇది, చిప్ప, ఇది ముత్యపు చిప్ప, ఇది ఆల్చిప్ప, ఇది దీనిలో సూర్యరశ్మి పడటం వల్ల ఇది వెలగటం వల్ల నాకు అట్లా కనిపించింది అనుకుని ఏం చేశాడు? ఇది రజతం కాదు, వెండి కాదు, ఇది ఆల్చిప్ప అన్నాడు. ఇది కూడా తప్పే. ఇది అది కాదు ఇది అని చెప్పడం కూడా తప్పే. అంటే అక్కడ వస్తు రూపేణ వెళ్ళిపోయింది, కానీ నీ మనస్సులో వెండి ఉంది. నువ్వు వెండి అనే పదం ఎప్పుడైతే చెప్పావో నీ మనస్సులో వెండి ఉన్నట్టే. ఇది వెండి కాదు, ఇది శుక్తి అన్నావు, నీ మనస్సులో ఉన్నట్టే, అవునా కాదా? నీ మనస్సులో ఉంది కాబట్టి అక్కడ బయటకు వచ్చింది. ఎక్కడికి పోయింది అది? నీ మనస్సులోనే ఉంది. అంటే నువ్వు మనస్సు నుంచి తీసివేయలేదు ఇంకా పూర్తిగా. ఏం చేయాలి అంటే, దూరం నుంచి చూడంగానే ఇది ఆల్చిప్ప అని మాత్రమే అనాలి అంతే. నువ్వు ఇది ముత్యపు చిప్ప అని మాత్రమే అనాలి. ఇది వెండి కాదు, ముత్యపు చిప్ప అనేందుకు వెళ్ళలేదు. అంటే అది పూర్ణ జ్ఞానం కాదు, అది మెట్టు. ఆ మెట్టు తర్వాత ఉందే ఆ మెట్టు పూర్ణ జ్ఞానం. కానీ నువ్వు చూడంగానే ఎప్పుడైతే ఇది శుక్తి అన్నావో అది నిజమైన జ్ఞానం అవుతుంది. అందుకనే ఇది కాదు అని చెప్పటం ప్రధానం కాదు, ఆ సత్యమేదో దాన్ని తెలుసుకోవటం ముఖ్యం, అది ప్రధానం. అందుకనే సంకల్ప జనకై
దృశ్యవ్యాధి పెరిగిపోతుంది అన్నారు. వ్యాధి పెరిగినట్టుగా పెరిగిపోతుంది. నువ్వంతా ఒక్కొక్క పదార్థాన్ని తీస్తూ 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 వెళ్తే పెళ్ళిలో ఏం అక్కర్లేదా ఎవరైనా రాస్తారా? పెళ్ళి పట్టి రాస్తున్నారు, పెళ్ళికి ఏమేమి సామాన్లు కావాలి అని పెళ్ళి పట్టి రాస్తున్నారు. రాసేప్పుడు ఏం రాస్తారు? ఏం కావాలో రాస్తారా? ఏం అక్కర్లేదో రాస్తారా? ఏం అక్కర్లేదో రాసి ఇవి తప్పించి మిగతావన్నీ పట్టుకురాని ఎవరైనా చెప్తారా? చెప్పరు. ఏం కావాలో రాస్తారు. అందుకనే ఏది సత్యమో తెలుసుకోవటం ముఖ్యం. ఏది సత్యమో తెలుసుకుంటే అసత్యం తానే వెళ్ళిపోతుంది. లేదా ఇదంతా అసత్యమో అని తెలుసుకుంటే సత్యం ఏదో తెలుస్తుంది. రెండు విధానాలు ఉన్నాయి. కానీ దానిలో శ్రేష్టమైనది సత్యాన్ని తెలుసుకోవటం, అది ముఖ్యం అని తేల్చి చెప్పారు. అది వశిష్ఠ మహర్షి యొక్క మనస్సు, వారి సంకల్పం. ఇక నేను చెప్పుకున్నాం, తర్కవాదాలు చేస్తూ తీర్థయాత్రలో మునిగిపోయి ఉండి తపస్సు చేస్తున్నానని చెప్తూ ఉంటే కూడా మోక్షం రాదు, అది మోక్షం కాదు. ఎందుకంటే నేను తపస్సు చేస్తున్నాను అనే భావన నీకుంది, అది అహంకారం, అందుకని అది మోక్షం కాదు. నేను తీర్థయాత్ర చేస్తున్నాను, ఇది ఒక దేశము, చేసేవాడిని నేను అనే అహంకారం నీలో ఉంది, కాబట్టి అది మోక్షం అయ్యేందుకు సాధ్యం లేదు. అందుకనే తీర్థయాత్రలతోనూ తపస్సుతోనూ ధ్యానంతోనూ మోక్షం రాదు, దాన్ని మోక్షం అనరు అన్నారు. సతో దృశ్యస్య జగత యస్మాదేతి విచారకాః. అంటే తీర్థయాత్రలతో తపస్సుతో జపధ్యానాలతో ప్రయోజనమే లేదా అని అనకూడదు. చాలా పెద్ద ప్రయోజనం ఉంది. దీన్ని చర్చ చేసి చెప్పారు. ఏమని చెప్పారు అంటే ముందుకు చెప్తారు, దీనివల్ల ఒక చిత్తశుద్ధి కలుగుతుంది, ఒక సంస్కారం కలుగుతుంది. అంటే కొంతమందికి శ్రవణంతో కలుగుతుంది, కొంతమందికి మననంతో కలుగుతుంది, కొంతమంది శ్రవణం చేయలేరు, కొంతమంది మననం చేయలేరు. అటువంటి వాళ్ళ స్థితి ఏమిటి? తీర్థయాత్ర చేయి. ఎందుకంటే శ్రీరాముడికి తీర్థయాత్ర వల్ల పరమ వైరాగ్యం కలిగింది. మనం అదే చెప్పుకున్నాం కదా. శ్రీరాముడు బాల్యంలో కథ ఎట్లా ప్రారంభమైంది? తీర్థయాత్ర జపతపాదులు చేసి వచ్చి కూర్చుని తర్వాత శ్రీరాముడికి వైరాగ్యం ప్రారంభమైంది. ఇప్పుడు శ్రవణం చేస్తున్నాడు. అంటే ఇది నిన్ను శ్రవణం వైపుకు తీసుకువెళ్తుంది. ఆశ్రమానికి వచ్చాం కాబట్టి వింటున్నాం కదా, స్వామిజీని దర్శనం చేసుకోగలుగుతున్నాం కదా. అందుకనే తీర్థయాత్ర అనేది అలా మనకి సహకరిస్తుంది, ఉపయోగపడుతుంది. అంతేగాని తీర్థయాత్రే ముక్తి అనటానికి వీల్లేదు. తీర్థయాత్రతో ముక్తి ఎలా అంటే తీర్థయాత్రతో చిత్తశుద్ధి, చిత్తశుద్ధితో శ్రవణం, శ్రవణంతో మననం, ఆ మననంతో ధ్యాన సమాధులు, అదే మోక్షం. దానిలో అలా నిలిచిపోవటం, ఆ శుద్ధ చైతన్యంలో, ఆ సత్యంలో అట్లా నిలిచిపోవటం, అదే మోక్షం. అంతే జ్ఞానం, ఆ జ్ఞానాన్ని పూర్తిగా పొందటం అలా ఉపకరిస్తాయి అని మనం అక్కడ చెప్పుకుని ముందుకు వెళ్తున్నాము. జగద్దృశ్యంతు యద్యస్తి నశామ్యత్యేవ కస్యచిత్ నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. జగద్దృశ్యంతు యద్యస్తి, ఒకవేళ ఈ జగత్తు దృశ్యం అంటే కనిపించేది, చూసేవాడు, మనం చూసేది, ఇది ఈ త్రిపుటి ఎవరికి ఉంటుందో అది సత్యంగా ఉన్నట్టయితే అది నశించటానికి వీలు లేదు. సత్యంగా ఉన్నది ఎట్లా నాశం అవుతుంది? సత్యం ఎప్పుడూ సత్యమే, త్రికాలాల్లోనూ సత్యమే, అదే సత్యం. దాన్ని పట్టుకున్నాను నేను అన్నాడు శ్రీరాముడు. నీ ఉపాసన ఏమిటి? సత్యం. నీ ఉపాసన ఏమిటి? ధర్మం. ఇదేమిటి కొన్నిసార్లు సత్యం అంటున్నావు, కొన్నిసార్లు ధర్మం అంటున్నావు అంటే సత్యమే ధర్మము, ధర్మమే సత్యం, రెండు ఒకటే. అందుకనే సత్య ప్రతిజ్ఞ, సత్యవ్రత, సత్యనిష్ఠ, సత్యం సత్యం సత్యం. ఈ సత్యాన్నే నేను పట్టుకున్నాను అన్నప్పుడు సీతా అమ్మవారు ధర్మం చెప్పింది. ధర్మం చెప్పి మనం ఇక్కడ అరణ్యంలో ఉన్నప్పుడు క్షత్రియుల్లాగా ఉంటే లాభం లేదు. ఏమిటిది ఈ వేషం? నాకు చాలా భయం అవుతోంది. ఈ ధనుర్బాణాలు ఏమిటి, ఆ కత్తులు ఏమిటి, ఇవన్నీ మనకు వద్దు. మనం మునుల్లాగా ఉండటానికి వచ్చాము ఇక్కడికి, తరువాత కావాలంటే పట్టుకోవచ్చు అన్నప్పుడు సూక్ష్మాన్ని చెప్పాడు ఆయన. మంచి మాటే చెప్పావు నువ్వు అని. అది రామాయణంలో వచ్చే ప్రసక్తి. అక్కడ సత్యధర్మాల విశ్లేషణ అద్భుతంగా ఉంది. ఆ ఘట్టాన్ని చదవండి, అది అరణ్యకాండలో వస్తుంది. అరణ్యకాండలో వచ్చే ఘట్టం, అది అద్భుతమైన ఘట్టం, దాన్ని చదవండి. అక్కడ సత్యధర్మాలంటే ఏమిటి, సత్యధర్మాలు ఒకటే అనేది మనకు అర్థమవుతుంది.
సత్యమైతే ఈ ప్రపంచం ఇది నాశనం అయ్యేందుకు సాధ్యం లేదు. మనమేమంటాం, ఇది నాశనం అవుతోంది మళ్ళీ పుడుతోంది కదా అంటాం. మళ్ళీ పుట్టటాన్నే సత్యం అని ఎట్లా అంటావు నువ్వు? సత్యం అయితే అసలు నాశనం అవ్వకూడదు కదా, అది నిత్య సత్యంగా ఉండాలి కదా. అందుకనే సత్యాన్వేషణ అని అంటారు, జ్ఞానాన్ని సత్యాన్వేషణ. ఆ జగత్ అనేది సత్యం కాదు కాబట్టి, అది నశిస్తుంది కాబట్టి దాన్ని ఒప్పుకోవటానికి లేదు మనం. అది సత్యమైతే అలాగే ఉండాలి. అందుకనే నా సతో విద్యతే భావ, అసత అసత్యానికి ఉండటం అనేది లేదు, సత్యానికి పోవటం అనేది లేదు. ఇదే మాట ఇలాగే భగవద్గీతలో కనిపిస్తుంది. కాపీ కొట్టారా అనుకోకూడదు. ఏది ముందు అని ప్రశ్నిస్తే యోగ వాసిష్టమే ముందు. మరైతే కృష్ణ పరమాత్మ ఈ వాక్యాన్ని కాపీ కొట్టి చెప్పేశారా భగవద్గీతలో అనే మాట అనకూడదు. వీటన్నిటికీ మూలం ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో మాట యోగ వాసిష్టంలో ఆయన చెప్పారు, ఎలా ఉందో అలా చెప్పారు. తర్వాత కృష్ణ పరమాత్మ కూడా దాన్నే చెప్పారు మనకు భగవద్గీతలో. అందువల్ల సత్యానికి పోవటం అనేది లేదు, అసత్యానికి ఉండటం అనేది లేదు. ఇప్పుడు ఉంది కదా అని అనకూడదు. అయితే ఇది వ్యవహారం, వ్యవహారం సత్యం కాదు, అది మనకు తెలుసు. అది ఆయా కాలాల్లో లానే మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు ఉన్న లా ఇప్పుడు లేదు. స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి ఒక చోట, అంతకన్నా ముందు మనుస్మృతి. ఇప్పుడు మనం ఫాలో అయ్యే లానే వేరు. అప్పుడు స్మృతుల్ని బట్టి న్యాయాలయాల్లో న్యాయం చెప్తూ ఉండేవాళ్ళు. జడ్జిమెంట్ ఎట్లా చేస్తున్నారు అంటే దాన్ని బట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు మారిపోయింది, అది కూడా కొద్దిగా తీసుకున్నారు. కానీ ఇప్పుడు మనం చేసే ధర్మం, దాన్ని తీర్మానం చేసే విధానం మారిపోయింది. అందుకనే ఆయా కాలాల్లో మారే విధానం మన వ్యవహారం. ఇది సత్యం ఎట్లా అవుతుంది? ఇది కాలానుగుణంగా మనకు కావాల్సినట్టుగా మనం మార్చుకుంటున్నాం. అందుకనే వ్యవహారాన్ని సత్యం అనలేం, జగత్తుని సత్యం అనలేం. అందువల్ల సత్యమేది అంటే ఆత్మ చైతన్యం, శుద్ధ చైతన్యం, ఆ పరమాత్మ, అది ఒక్కటే సత్యం. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని మనకి చెప్పి, అచేత్యచిత్ స్వరూపాత్మ యత్ర యత్రైవ తిష్టతి ద్రష్టా తత్రాస్య దృశ్యశ్రీ సముదేత్యప్యణూదరే. ఈ మాట అనగానే శ్రీరాముడి ముఖంలో ఒక ప్రశ్న కనిపించింది. ఆయన అడగలేదు, కానీ గురువు గారికి ఆ ప్రశ్న కనిపించింది ముఖంలో. ఓహో, శ్రీరాముడు ఏదో ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాడు. ఏం ప్రశ్న శ్రీరాముడి మనస్సులో అంటే, మీరు జపతపో ధ్యానాల గురించి, తీర్థయాత్ర గురించి చెప్పారు, కానీ ఒక గొప్ప యోగం ఒకటి ప్రచారంలో ఉంది లోకంలో. అదేమిటి యోగం అంటే సిద్ధులు, బ్రహ్మాండమైన సిద్ధులు సంపాదించి అణిమా సిద్ధి అంటే అణువుగా అయిపోవటం అని సాధారణంగా అని అనుకుంటారు. అంటే సూక్ష్మంగా అయిపోయి ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రయాణం చేయగలడు. ఎక్కడికి కావాలంటే ఎన్నైనా గోడలు కట్టును, ఆ గోడల్ని దాటుకుంటూ వెళ్ళిపోగలడు. మళ్ళీ శరీరాన్ని కూడా ధారణ చేయగలడు. సముద్రాల్లోకి, నదుల్లోకి వెళ్ళగలడు, అగ్నిలోకి వెళ్ళగలడు, పంచభూతాల్లోకి సూక్ష్మంగా వెళ్ళిపోగలడు. అటువంటి శక్తి ఆ అణిమా సిద్ధి అంటారు కదా. ఆ అణిమా సిద్ధి కన్నా కూడా పై స్థితి ఒకటి ఉంది. ఆ స్థితిలో యోగులు పరమాణువులో పోయి కూర్చుంటారని. పరమాణువులో అంటే కొన్ని సందర్భాల్లో చూడండి, మనం జపంలో ఉన్నప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు శరీరం అంతా బరువు అయిపోతుంది. అందుకనే వెంటనే లేవకూడదు. దానికి ఒక క్రమం. అట్లా కూర్చోవటం, సమాధి, వెంటనే లేవటం అట్లా కాదు. దానికి ఒక క్రమం, దానికి ఒక పద్ధతి ఉంది. నువ్వు జపం చేస్తూ ఉంటే తర్వాత అంగన్యాస కర్న్యాసాలు చేసి, తర్వాత దిగ్విమోకం చేసి, మళ్ళీ ధ్యానం చేసి ఆ దేవతామూర్తిని, అప్పుడు తత్సత్ బ్రహ్మార్పణమస్తని తర్వాత లేవాలి అని ఒక క్రమం. కూర్చోవటం, చేసేయటం, వెంటనే లేచి వెళ్ళిపోవటం అట్లా అయితే శరీరం తెలియక బరువు అయిపోయి వీడికి తిమ్మిరే పట్టిందో ఏమైందో తెలియదు, పడిపోతాడు. శరీరానికి హాని కూడా కలుగుతుంది. దానికి ఒక క్రమం కూడా చెప్తారు, ఆ క్రమ పద్ధతి కూడా ఉంది. వాళ్ళు అలా యోగం చేస్తున్నప్పుడు పరమాణు ఉదరంలో పోయి కూర్చుంటారు. ఆ శక్తి ఉంది. అట్లా కూర్చున్నప్పుడు ఈ జగత్తంతా పోయింది కదా వాళ్ళకి. పరమాణువులోనే పోయి కూర్చున్నప్పుడు ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జగత్తు లేకపోతే కదా పరమాణువు. మరి పరమాణువులో పోయి కూర్చున్న యోగులు జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు కదా. మరి యోగంతోనే మాకు మోక్షం వస్తూ ఉంటే మరి కొత్తగా మీరు చెప్పేది ఏమిటి అనే ప్రశ్న. మేము యోగంతోనే దీన్ని సంపాదిస్తాం, పోయి పరమాణు ఉదరంలో కూర్చుంటాము అంటే దానికి సమాధానం చెప్పాలి కదా.
జ్ఞానం కదా ప్రధానం. జ్ఞానం లేకుండా చేసే యోగ సాధన కూడా మనకి హాని చేస్తుంది. బలవంతంగా యోగ సాధన చేస్తూ ఉంటారు జ్ఞానం లేకుండా. అంటే టీవీలు చూసి, పుస్తకాలు చదివి ఏదో గరుడాసనం వేసుకుని ఫ్రాక్చర్ అయిపోయింది గరుడాసనం. గరుడాసనంతో ఎందుకు ఫ్రాక్చర్ అవుతుంది అంటే తెలియక చేశాడు వీడు. గురువుని పట్టుకోకుండా, గురువు ద్వారా తెలుసుకోకుండా, ఉపదేశాన్ని పొందకుండా టీవీ చూసి చేయటం అజ్ఞానం. టీవీ చూసి ఏదో ప్రవచనాలు వింటే కానీ మంచిది, కానీ నువ్వు యోగాసనాలు ఇవన్నీ టీవీ చూసి చేస్తే ఏమవుతుంది? కష్టం. ముందు గురువు దగ్గర నేర్చుకుని తర్వాత కావాలంటే అదే టీవీలో చూస్తూ గుర్తు చేసుకోవడం కోసం అప్పుడు చేయొచ్చు, అది పర్వాలేదు. కానీ ఆయన ఎవరో చేస్తున్నారు, ఆయన చూసి నేను వేస్తానంటే అది ఆయనకైంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన సాధన చేస్తున్నాడు. నువ్వు ఈరోజు టీవీ ఆన్ చేసావు, ఈరోజు నీకు ఆ ఛానల్లో ఆ ఆసనం కనిపించింది. ఆయన ఇది 20వ ఆసనమో 30వ ఆసనమో చెప్తున్నాడు, నువ్వు మొదటి ఆసనంగా దాన్ని వేసేస్తే ఏమైపోతుంది నీ కథ? గురువు లేని యోగం పనికిరాదు, చాలా తప్పు అది. దానివల్ల హాని. మంచిదైతే పర్వాలేదు, కానీ హాని వేరే. మంచిది కాకపోతే ఎందుకు అది చేయటం? ఆ స్థితి. అందుకనే జ్ఞానం లేకుండా ప్రయోజనం లేదు. ఈ ప్రశ్న శ్రీరాముడి మనస్సులో కలిగింది. దానివల్ల మాకు మోక్షం వస్తుంది కదా, మరి ఇంకెందుకు ఈ తాపత్రయం అంతా? ఈ జ్ఞానం చాలా కష్టంగా ఉంది కదా, యోగం ఏదో పెద్ద సులభం అన్నట్టుగా. ఏం పరమాణు ఉదరంలో పోయి కూర్చోవటం సులభమా అండి? రూమ్లో 5 నిమిషాలు కూర్చోవడమే కష్టంగా ఉంది మనకి. పద్మాసనం వేసుకుని పరమాణు ఉదరంలో పోయి కూర్చుంటాడట వీడు. అది సులభమా అనిపిస్తుంది. యోగము చాలా సులభము అని అనిపిస్తుంది. యోగంలో ఉన్నంత శ్రమ ఏ సాధనలోనూ లేదు. అందులోనూ హఠయోగం, అమ్మో చాలా కష్టం అది. హఠయోగం అంటే హఠంగా ఇంద్రియాల్ని బలవంతంగా కట్టిపడేయటం. అందుకే ఏం చెప్తారంటే యోగంలో ఇంద్రియాల్ని కట్టిపడేస్తున్నాను. కట్టిపడేయటం అంటే గుర్రాల్ని కట్టినట్టుగా కట్టిపడేస్తున్నాం. అదే జ్ఞానంలో గుర్రాల్ని మచ్చిక చేసుకుంటున్నాం. గుర్రాలు మచ్చిక చేసుకోవాలా, గుర్రాల్ని కట్టిపడేయాలా? గుర్రాల్ని కట్టిపడేస్తే ఎప్పటి వరకు? ఆ తాడు ఉన్నంత వరకు. ఆ తాడు తెంపుకున్నాయా అవి ఇంకా నీ చేతికి దొరకవు. అదే మచ్చిక చేసుకున్నావా నిన్ను వదిలి ఎప్పటికీ పోవవి. నీ మాటే వింటాయి, నీ పక్కనే కూర్చుని ఉంటాయి. అరణ్యాల్లో ఉంటారు చాలామంది. ఆ అరణ్యాల్లో ఉండేవాళ్ళు గుర్రాల మీద తిరుగుతూ ఉంటారు. పూర్వకాలంలో ఉండేది పద్ధతి ఇది. వాళ్ళు గుర్రాల మీద తిరుగుతారు, ఏనుగుల మీద తిరుగుతారు. వాటిని ఏమీ కొట్టలేదు, తిట్టలేదు వాళ్ళు. అవి మచ్చిక చేసుకున్నారు. ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాయి. దానికి ఒక పగ్గం కూడా కట్టలేదు వాళ్ళు. ఆ గుర్రానికి ఒక తాడు కూడా కట్టలేదు. ఆ గుర్రానికి ఉంటుంది జూలు. ఆ జూలు పట్టుకునే వీడు ఆ గుర్రాన్ని ఎక్కిపోతున్నాడు, స్వైర విహారం చేస్తున్నాడు స్వేచ్ఛగా. ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్తున్నాడు. అది పట్టుకోవటం ఎందుకు? వీడి బ్యాలెన్స్ కోసం, పడకుండా అంతే, గుర్రం కోసం కాదు. వీడు బ్యాలెన్స్ చేయగలడు అంటే కూర్చుంటే వెళ్ళిపోతుంది అది. ఎందుకంటే వీడు దాన్ని మచ్చిక చేసుకున్నాడు. జ్ఞానంలో నువ్వు ఇంద్రియాల్ని మచ్చిక చేసుకుంటున్నావు, యోగంలో ఇంద్రియాల్ని కట్టిపడేస్తున్నావు. కట్టిపడేసినవి ఎంతకాలం ఉంటాయి నీ దగ్గర? మళ్ళీ పారిపోతాయి. వాటి మనస్సు ఎప్పుడు పారిపోవాలి అనే దాని మీదే ఉంటుంది. గుర్రాల ఇంద్రియాలంతే. యోగంతో కట్టిపడేసావు. అదే ఇక్కడ చెప్తున్నారు, కట్టిపడేయద్దు, జ్ఞానంతో మచ్చిక చేసుకో. నువ్వు పరమాణు ఉదరంలోకి పోయి కట్టిపడేసి కూర్చున్నావు యోగంలో, జ్ఞానం లేదు. మళ్ళీ వెంటనే వచ్చేస్తావు. అక్కడి నుంచి పడటం ఎట్లా పడతావు అంటే అది మనం ఆడతాం, ఏది వైకుంఠపాళి, ల్యాడర్ అండ్ స్నేక్ అండ్ ల్యాడర్. అలా ఆ పాము నిచ్చిన ఆట, ఆ పాము నిచ్చిన ఆటలో 99 వరకు వెళ్ళినవాడు పాము నోట్లో పడితే జిని కిందకి వచ్చేస్తాడు, జీరోకే వచ్చేస్తాడు వాడు. యోగంలో ఈ తాపత్రయం ఉంది, హఠయోగంలో, జ్ఞానయోగంలో కాదు. అందుకనే స్వామీజీ దాన్ని క్రియాయోగంగా మార్చి మనకు అందించారు. ఆ హఠయోగాన్ని అంతా ఆయన చూశారు. వెంకమ్మత దగ్గర, జయలక్ష్మీ మాత దగ్గర జ్ఞానయోగాన్ని చూశారు. ఇవన్నీ చూసి దీన్ని పాలిష్ చేసి మార్చి ఈ కాలానికి మనకు కావాల్సినట్టుగా సులభంగా అందించారు. అదే హఠయోగాన్ని పట్టుకుంటానంటే ఇదే తాపత్రయం. ప్రతిసారి బలవంతం. ఇంద్రియాలు పరిగెత్తినప్పుడల్లా బలవంతం. ఎంత శ్రమ ఇది శరీరానికి, జీవితానికి ఎంత శ్రమ. ఆశలేమో బయటికి వెళ్తున్నాయి, మనస్సేమో లోపలికి లాగుతోంది. దీన్ని జ్ఞానంతో గెలువు.
సులభం, తేలిక, దీంట్లో ఏ కష్టమూ లేదు. దీనిలో ఆహార నియమాలు కూడా అంతగా లేవే. యోగంలో అయితే ఏదో మనం త్రిశ్వేతాలు విడిచిపెట్టాలి, ఉప్పు ముట్టకూడదు, పాలు ముట్టకూడదు, చాలా ఉన్నాయి కండిషన్స్ యోగంలో. జ్ఞానంలో బాగా తిను, బాగా విను, తిను విను అంతే. జ్ఞానం అది అంటే జ్ఞానం రాంగా నిదానంగా అదే తగ్గిపోతుంది, అదే వేరే విషయం. కానీ సులభం, ఏ శ్రమ లేని సాధన జ్ఞాన సాధన. అందుకనే జ్ఞానం కన్నా గొప్పది లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానానికన్నా పవిత్రమైంది లేదు అంటే అర్థం ఏమిటి? జ్ఞానమే ఆత్మ అని, జ్ఞానమే బ్రహ్మ అని. జ్ఞానం కన్నా గొప్పది లేదు అంటే మనం జ్ఞానం ద్వారా పొందుతున్నాం అనుకుంటే అప్పుడేం అడుగుతాం? అయితే బ్రహ్మ ఉన్నాడు కదా, పరబ్రహ్మ శుద్ధ చైతన్యం ఉంది కదా అంటాం. అది తప్పు. అందుకనే నహి జ్ఞానేన సదృశం అన్నప్పుడు జ్ఞానమే పరమాత్మ అని చెప్పారు. యోగం ద్వారా పొందాలి, తపస్సు ద్వారా పొందాలి, ధ్యానం ద్వారా పొందాలి, తీర్థయాత్ర ద్వారా పొందాలి. కానీ జ్ఞానం ద్వారా కాదు, జ్ఞానమే. ఇదే జ్ఞానానికి తక్కిన సాధనలకి ఉన్న తేడా. జ్ఞానమే పరమాత్మ. జ్ఞానంతో కాదు, జ్ఞానం ద్వారా కాదు, జ్ఞానమే పరమాత్మ. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అనంతమైన జ్ఞానం అనైనా అర్థం చేసుకోవాలి. అయితే జ్ఞానం ఉంది కదా, నాకు చిన్న చిన్న జ్ఞానాలు ఉన్నాయి, కానీ అనంత జ్ఞానం లేదు కదా, అఖండ జ్ఞానం లేదు కదా. నేను జ్ఞానమే పరమాత్మ కాబట్టి జ్ఞానానికన్నా పవిత్రమైంది ప్రపంచంలో లేదు. అదే ఇక్కడ ఆ యోగ నిరాశ అంటారు. ఏంటంటే యోగ సూత్రాన్ని అన్నిటినీ చెప్పి చివరికి ఆయన మోక్షం వస్తుంది అన్నారు, మళ్ళీ పునర్జన్మ ఉండదు అన్నారు. ఎలా చెప్పారు పతంజలి మహర్షి ఆ మాట? ఎందుకు చెప్పారు ఆ మాట అంటే, ఈ యోగ సాధన ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొంది లేదా జ్ఞానంతో పాటుగా ఈ యోగాన్ని సాధన చేసి అది మోక్షం అవుతుంది అని అర్థం. కేవలం యోగం అక్కడ చెప్పిన సాధనలు వాటి వల్ల కాదు. అందుకే ముందు వైరాగ్య ప్రకరణం, ముముక్షు వ్యవహార ప్రకరణం ఇదంతా కూడా చెప్పి తర్వాత ఉత్పత్తి ప్రకరణం చెప్తున్నారు. పూర్ణ వైరాగ్యానికి కారణం యోగం అవుతుంది, సాధన అవుతుంది. పూర్ణ వైరాగ్యమే జ్ఞానం అనటానికి లేదు. దాంతో ఒక సంస్కారం నీలో వస్తుంది. ఆ సంస్కారం రావటంతో పూర్ణ వైరాగ్యం అంటే ఎట్లా అంటే, అంతా ఊడ్చేసావు, ఊడ్చేసిన తర్వాత అది అట్లా మూలలో పెట్టావు, దాన్ని తీసి డస్ట్బిన్లో వేయి, ఆ చీపురు కూడా తీసుకెళ్ళి బయట పెట్టు. ఇక్కడ ఏది పరచాలో అది పరచు. ఎవరో వస్తారు అతిథులు, వాళ్ళు కూర్చోవాలి కదా. ఊడ్చేసావు, చీపురు కూడా తీసుకెళ్ళి బయట పడేసావు, అంతా అయింది. కానీ ఇక్కడ పరవాల్సింది అంటే ఆ పరబ్రహ్మ చైతన్యాన్ని ఇంకా నువ్వు పరచలేదు. వైరాగ్యం ఇంతవరకు, దీంతో సరిపోదు కదా, ఇది కూడా చేయాలి. ఇది కూడా చేసినప్పుడే పూర్తి అవుతుంది. ఏంటి ఊడ్చేసావు వదిలేసావు, వాళ్ళు వస్తారు కూర్చోవాలి వాళ్ళు అంటారే, కంగారు పడతారే. నువ్వు ఊడవకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో కార్పెట్ వేసేస్తారు పైన, వాళ్ళకేం తెలుస్తుంది ఊడ్చారా లేదా అని, వచ్చి పైన కూర్చుంటారు. ఇది ఒక క్రమాన్ని ఉపనిషత్తుల్లో చెప్పారు. మన భాషలోనే మనం చెప్పుకుందాం, మనకు అర్థమయ్యే భాష, మనకు వ్యవహారం ఉన్న భాషలోనే చెప్పుకుందాం. ఊడ్చకుండా కార్పెట్ వేసేసినా కూడా దాని మీద కూర్చుంటారు. ఉపనిషత్తుల్లో ఈశావాస్యం ఇదం జగత్ అని చెప్పారే, అది ఇదే. నువ్వు పూర్తిగా ఊడవలేదు, ఏం చేసావు అక్కడ? అంతా శుద్ధ చైతన్యమే అని శుద్ధ చైతన్యాన్ని పరిచేసావు. పూర్తిగా వస్త్రం కప్పేస్తే ఏమీ కనిపించినప్పుడు, వస్త్రమే కనిపిస్తూ ఉంటే నీకు లోపల ఏముంటే ఏమిటి? వస్త్రమే కనిపిస్తోంది నీకు పైన, లోపల ఏది ఉంటే నీకెందుకు? అది కనిపించినప్పుడు నీకు అది విషయం కాదు. అది నీకు విషయం కానప్పుడు నువ్వు దానికి బంధీవి కావు, అది నీకు బంధం కాదు. అందుకని ఈ క్రమాన్ని కూడా ఉపనిషత్తుల్లో చెప్పారు. యోగంతో ఎలా అనే ప్రశ్న వచ్చింది కదా, దానికి సమాధానం చెప్తున్నారు. దానికి సమాధానం చెప్తూ అచేత్య చిత్ స్వరూపాత్మ యత్ర యత్రైవ తిష్టతి ద్రష్టా తత్రాస్య దృశ్యశ్రై సముదేత్యప్యణూదరే. అచేత్య చిత్ స్వరూపాత్మ. అచేత్యం అంటే ఇది, దీన్ని కొలవలేము, అటువంటిది ఇది. అటువంటి ఆత్మ, అపరిజ్ఞేయమైన ఆత్మ, చైతన్య స్వరూపమైన ఆత్మ, ఇది ఎక్కడైతే ఉంటుందో అంటే వీడికి జీవభావం ఉంది కదా, ఆ జీవభావంతో వీడు ఎక్కడెక్కడ ఉన్నాడో అక్కడ మనస్సు, అక్కడ చిత్తం,
ద్రష్టా తత్రాస్య దృశ్యశ్రీ. అక్కడంతా కూడా వీడికి మళ్ళీ ఆ దృశ్యశ్రీహి, శ్రీహి అంటే వైభవం. ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా మళ్ళీ అక్కడ వచ్చేస్తుంది వాడికి. పోయి పరమాణు ఉదరంలో కూర్చున్నా కూడా, అంటే సూక్ష్మాతి సూక్ష్మం సుసూక్ష్మమైపోయి కూర్చున్నాడు అక్కడ. కూర్చున్న వాడికి మళ్ళీ ఏమొచ్చింది, అక్కడ కళ్ళు తెరిస్తే మళ్ళీ అక్కడ ప్రపంచం. అందుకనే ఎక్కడికి పోయేది ఎక్కడికి వచ్చేది, పోయేవాడు లేడు వచ్చేవాడు లేడు అని అంటూ ఉంటాం మనం సాధారణంగా. అంటే అక్కడే నువ్వు ఉన్న చోటే నువ్వు మళ్ళీ నీ ప్రపంచాన్ని కల్పించుకుంటున్నావు. అక్కడే, ఎక్కడికి పోవాల్సిన పని లేదు. కానీ అట్లా ఎందుకు చెప్తారు అంటే అది మనకి అర్థం అవటం కోసం. స్వర్గానికి పోతున్నారు, నరకానికి పోతున్నారు అంటే కానీ మనం పోల్చుకోలేం, మనకు అర్థం కాదు. అందుకనే ఆ భాషలో చెప్తారు. సత్యం ఏమిటి, అక్కడే వాడంతా సృష్టి చేసుకుంటున్నాడు. పోయి పరమాణు ఉదరంలో కూర్చున్నాడు అంటే ఏమి, ఈ శరీరం అంతా చిన్నగా అయిపోయి దోమలాగానో ఇంకా చిన్నగానో క్రిమికీటకాలుగానో మారిపోయి కూర్చున్నాడని కాదు కదా. అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి వాడి మనస్సు పోయి పరమాణు ఉదరంలో కూర్చుని ఏమనుకున్నాడు అంటే నేను పరమాణువులో ఉన్నాను అనుకున్నాడు. అవునా కదా, నేను పరమాణువులో, నేను వచ్చి ఒక రూమ్లో కూర్చున్నాను, ఏమనుకున్నాను, ఈ రూమ్లో ఉన్నాను అనుకున్నాను. అట్లాగే ఒక రూమ్ అంతే, పరమాణు అనేది ఒక రూమ్ అంతే. అది చిన్నదిగా ఉండొచ్చేమో, చిన్నదిగా ఉంటే ఏమి, పెద్దదిగా ఉండేమో, రూమే కదా. అక్కడ రోడ్ పక్క ఉండేవాళ్ళు చూడండి, మా ఇల్లు అంటారు. అది మనకి ఇల్లు కాదు కదా, మనం ఆ లోపలికి వెళ్ళటానికి కూడా సందేహిస్తాం. కానీ వాళ్ళు అక్కడే సంతోషంగా తృప్తిగా ఉన్నారు. ఇది ఇల్లు అంటున్నారు వాళ్ళు, ఇది మాకిల్లు, ఇది చిన్న షెడ్డు కూడా కాదు. ఆ రోడ్ రిపేర్లు చేసేవాళ్ళు చూడండి, పాపం, అయ్యో పాపం అనిపిస్తుంది. వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి. ఎట్లా, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, కరెంటు వాడేటప్పుడు ఆ టెలిఫోన్ వైర్లు అరణ్యాలన్నీ దాటి వాళ్ళని స్మరణ చేయాలి. దీనికోసం ఎవరు కష్టపడ్డారో మనం ఏం చేశారు మినిస్టర్ గారు, ఆయన్ని మాత్రమే స్మరణ చేస్తాం. మంచిది, ఆయన డ్యూటీ, ఆయన ధర్మం ఆయన చేశాడు, చేయాలి. కానీ వీళ్ళు ఆ అరణ్యాల్లో పడి ఆ కష్టాలు అనుభవిస్తూ, ఆ రోడ్లు కొన్ని సందర్భాల్లో చూస్తే నీళ్లు దొరకవు అక్కడ. రాజస్థాన్ ఎడారి కావచ్చు, మధ్యప్రదేశ్లో అడవులు కావచ్చు, కేరళలో అడవులు కావచ్చు. ఈ అడవుల్లో క్రూర మృగాలే ఉన్నాయో, సింహాలే ఉన్నాయో, ఏనుగులే ఉన్నాయి. ఇవన్నీ దాటి వాళ్ళు ఆ రోడ్లని వేసి, ఇంకా మనం వెళ్ళేప్పుడు స్మరణ చేయాలి, ఎవరెవరు దీనికోసం కష్టపడ్డారో వాళ్ళకందరికీ మంచిది ఇవ్వాలి అని. వాళ్ళు సందర్భాన్ని చెప్పానంతే, దీనికి సంబంధం లేదు. అది మనలో ఆ దయ అనేది ఉంటే మంచిది కదా, జ్ఞానం అనేది వస్తుంది మనకి. ఇక్కడ ఆ పరమాణు ఉదరంలో పోయి కూర్చున్నవాడు కూడా ఏమంటాడు, నేను పరమాణువులో ఉన్నాను. నేను పరమాణువులో ఉన్నాను అని ఎప్పుడైతే నువ్వు అహంకరించావో, నేను అన్నావో, అది జ్ఞానం కాదు. నేను అని ఎక్కడెక్కడ వస్తుందో అది జ్ఞానం కాదు, అంతే గుర్తుపెట్టుకోండి. నేను నాది వచ్చిన చోటల్లా జ్ఞానం లేదు, జ్ఞానం లేదు, జ్ఞానం లేదు. అది నువ్వు ఎంతైనా మంచి పనైనా కావచ్చు, అది జ్ఞానం కాదు, మంచి పనే అంతే, జ్ఞానం కాదు. అందుకనే ఏం చెప్తారంటే మహాత్ములు, ఇదంతా సద్గురు సంకల్పం, ఇదంతా భగవంతుడు చేశాడు, భగవంతుడు నాతో చేయించాడు, పోనీ నేను ఒక టూల్ని, ఒక ఇన్స్ట్రుమెంట్ని, అలా మాట వరుసగా అయినా కనీసం అంటూ ఉంటే దాంతో ఒక సంస్కారం మనకు వస్తుంది. ఇదంతా నేనే చేశానండి, చాలా తప్పదు. 10 మంది ట్రస్టీలు ఉంటే వాళ్ళలో ఒక ట్రస్టీ చెప్తాడు నేను 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 అని. అరే మేము అను, కనీసం మేమందరము కలిసి అనైనా చెప్పు. అదే ఎప్పుడు స్వామీజీ చెప్తూ ఉంటారు, మేము అనండి. మీ ఆశ్రమం అనద్దు, మన ఆశ్రమం అనండి. మీ ఆశ్రమం ఏంటి, స్వామీజీ ఉండటానికైతే ఇంత పెద్దది కట్టుకోవాలి ఆయన, మన ఆశ్రమం అనండి. అందుకనే ఆ నేను నాది అనేది ఎప్పటికప్పుడు మనం దాన్ని తీసేస్తూ కడిగేస్తూ ఉండాలి. అదే మనకి జ్ఞానానికి సంస్కారాన్ని ఇస్తుంది, అది చాలా ముఖ్యమైనది. అందుకనే ఇక్కడ నువ్వు పోయి పరమాణు ఉదరంలో కూర్చున్నా కూడా ఆయన ఆ తపస్సు మొదలైన వాటితో తెలుసుకోలేనటువంటి ఆ శుద్ధ చైతన్యం ఉందే, దాన్ని తెలుసుకోలేవు. ఎందుకంటే నేనున్నాను ఇక్కడ పరమాణు ఉదరంలో, ఏదో గొప్ప సాధన చేశాను అనే కదా నువ్వు పరమాణు ఉదరంలో కూర్చున్నాను అని చెప్తున్నావంటే అహంకారం కదా. అందుకనే అది కూడా జ్ఞానం కాదు, అది కూడా మోక్షం కాదు, అది కూడా మోక్షానికి కారణం కాదు అని చెప్పి, తస్మాదస్తి జగద్దృశ్యం తత్ప్రమృష్టమిదం మయ త్యక్తం తపోధ్యాన జపై ఇది కాంజిక తృప్తివత్. అందుకనే ఓ శ్రీరామ, ఆయన
వశిష్ఠ మహర్షి తన స్థితి గురించి మనకి చెప్తున్నారు. శ్రీరాముడికి చెప్పినట్టుగా మనకి చెప్తున్నారు. తస్మాదస్తి జగద్దృశ్యం, ఈ జగత్తు కనిపించే దృశ్యం అంతా కూడా ప్రమృష్టం, దీనంతా నేను ఊడ్చిపడేశాను. దీనిలో నాకు సత్యం అనే భ్రమ లేదు, ఈ జగత్తు సత్యం అనే భ్రమ నాలో లేదు అని చెప్తూ త్యక్తం తపోధ్యాన జపై, నేను దీన్ని తపస్సు ధ్యాన జపాదులతో విడిచిపెట్టాను అంటారు. ఇప్పటివరకు ఏమన్నారు? తపస్సు ధ్యాన జపాదులు పనికిరావు అన్నారు. కానీ ఇక్కడేమంటున్నారు ఆయన? తపస్సు ధ్యాన జపాదులతో విడిచిపెట్టాను అంటున్నారు. కాంజిక తృప్తివత్ అంటే చాలామంది అనుకుంటారు తాగితే ఆనందం సంతోషం అని. తాగి మై మర్చిపోయి తందనాలు ఆడుతూ ఉంటారు, ఇంట్లో వాళ్ళని కొడుతూ ఉంటారు, అక్కర్లేని పనులు చేస్తూ ఉంటారు, ప్రపంచంలో చాలా చెడ్డ పేరు సంపాదిస్తూ ఉంటారు, వాళ్ళకి దేంట్లోనూ తృప్తి లేదు, అటువంటి స్థితిలో ఉంటారు. అటువంటి వాళ్ళు కొంతమంది ప్రపంచంలో ఉన్నారు. నేను దీనిలో సత్యం లేదు అని చెప్పి దాని జోలికి పోకుండా, దాన్ని ముట్టకుండా ఉన్నట్టుగా కాంజిక తృప్తివత్. కాంజికం అంటే గంజి నీళ్ళు అనే అర్థం కూడా ఉంది. అంటే పూర్వకాలంలో ఆ బార్లీ వాటర్ని కలిపి దాంట్లో కలిపి మద్యం తయారు చేసేవాళ్ళు అని ఒక విధానం పద్ధతి ఉంది. అందుకని ఆయన కాంజిక తృప్తివత్ అన్నారు. దాన్ని నేను విడిచిపెట్టేసినట్టుగా, అంటే ఒకప్పుడు అలవాటు ఉండేది ఆయనకి అని కాదు, దాని జోలికి పోకుండా ఉన్నట్టుగా అని అర్థం. ఇవన్నీ అనుమానాలు వస్తాయి మళ్ళీ మనం యోగ వాసిష్టం చూసుకున్నప్పుడు. అందుకనే దాన్ని నేను విడిచిపెట్టినట్టుగా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టేశానంటే అర్థం ఏమిటి? ప్రపంచంలోనే ఉన్నారు కదా వశిష్ఠ మహర్షి, ప్రపంచాన్ని విడిచిపెట్టానని ఎట్లా అంటారు? అంటే ప్రపంచం సత్యం అనే ఆ భ్రమని విడిచిపెట్టాను, ఆ భ్రమని విడిచిపెట్టాను. అది దేంతో విడిచగలవు నువ్వు, విడవగలవు? అది జ్ఞానంతో విడవగలవు. అందుకనే నేను తపస్సు ధ్యాన జపాదులతో విడిచిపెట్టేశాను. అంటే అర్థం ఏమిటి? తపస్సుతో ధ్యానంతో జపంతో చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగితే మనస్సు ఏకాగ్రం అవుతుంది. మనస్సు ఏకాగ్రమైతే ఆ జ్ఞానం ప్రాప్తమవుతుంది. జ్ఞానం కలగటమే మోక్షం, జ్ఞానమే మోక్షం అనే ఆ క్రమంలో వశిష్ఠ మహర్షి ఉపదేశం చేశారు. తరువాత ఇంకా పరమాణు ఉదర విషయాన్ని మనకి చెప్పాలి. ఆ పరమాణు ఉదరంలో పోయి కూర్చున్న వాడి స్థితి గొప్పది అని అనుకుంటూ ఉంటాం కదా. అందుకనే అక్కడ ఇంకా కొన్ని సందేహాలు మనలో మిగిలిపోయి ఉంటాయి. ఆ మిగిలిపోయి ఉన్న సందేహాల్ని ఆయన నివృత్తి చేయాలి. ఎందుకంటే పరమాణువు తర్వాత ఇంకేం లేదు కదా అని ప్రశ్న. పరమాణువు తర్వాత ఇంకేముంది? ఇంకేం లేదు. అణువులు, జగత్తు తర్వాత అణువు, అణువు తర్వాత పరమాణువు, పరమాణువు తర్వాత ఇంకేం లేనప్పుడు పోయి పరమాణువులో కూర్చుంటే అది ముక్తి కదా, మోక్షం కదా అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న మనలో రావాలి. అది శ్రీరాముడికి కలిగింది. దానికి సమాధానంగా ఇంకా రాబోయే విషయాల్లో తెలుపుతూ ఉన్నారు. దాన్ని మళ్ళీ మనం రేపు చెప్పుకుందామని చెప్తూ